నిన్ను స్తుతించుటకు నాయన, కేవలం నీ నామాన్ని మహింపరుచుకున్నటకు నాయన, మీరు మాకు ఇచ్చినది అతి శ్రేష్టమైన సమయమును బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కృపలో మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి నీకు వందనాలయ్యా. నీలోనే స్వస్థత, నీలోనే విడుదల, నీలోనే ఆరోగ్యం, నీలోనే క్షేమము నాయన. అన్నిటికి మించి నీలోనే రక్షణ దాగి ఉన్న దేవ, నీకే స్తోత్రాలు ప్రభువా. నీవు తప్ప దేవుడు ఎవరు లేరని నాయన నీ వాక్యం మా కరాఖండిగా బోధిస్తూ ఉంది దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో నాయన, ఎవరైతే నీ నామమునందు విశ్వాసం ఉంచుతారో దేవా, వారిని రక్షించుటకు నువ్వు సమర్థుడవై ఉన్నావు దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, జైలధికారి కుటుంబం వైపు నువ్వు చూసావు నాయన. అయా అతన్ని ప్రభు, అతని కుటుంబాన్ని నువ్వు రక్షించావు దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. అయా చివరి మాటలు కనబడుతా ఉంది నాయన. అతడు తన కుటుంబముతో కలిసి నాయన సంతోషముగా భోజనము చేసిరి అన్నట్లుగా దేవా. అయ్యా ఒక నూతన సంతోషము దేవా, ఒక నూతన రక్షణ, ఒక నూతన విడుదల, ఒక నూతన విమోచన దేవా ఆ కుటుంబానికి మీరు కలుగు చేసినట్లుగా దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డకు నాయన నీ రక్షణ మీరు దయచేయండి దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. మా కొరకు నువ్వు చక్కని రక్షణ సిద్ధపరిచి ఉన్నావు దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఆ రక్షణ అనుభవించినట్లుగా మీరు మాకు సహాయమును దయచేయండి ప్రభు, నీకే వందనాలు. మా గ్రామాన్ని రక్షించండి అయ్యా. పాడైపోతున్న యవన అయా జీవితాలను మీరు రక్షించండి దేవా, నీకే స్తోత్రాలయ్యా. నాశనకరమైపోతున్న కుటుంబాలను మీరు రక్షించండి అయ్యా. నీ వెలుగు ప్రతి కుటుంబం పైన మీరు ఉదయింప చేయండి దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా రంగారావు గారిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి విషయంలో మా ప్రార్థన ఆలకించావు నాయన. తల్లి విషయంలో తల్లి ప్రార్థన కూడా మీరు ఆలకించారు దేవా, నీకే స్తోత్రాలయ్యా. వారు మాట్లాడుకున్న మాటలు నాయన కాదని చెప్పి దేవా ఒక మంచి రిపోర్ట్ మీరు ఇచ్చారు దేవా, అందరూ బట్టి నీకే స్తోత్రాలయ్యా. తల్లికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, స్వస్థతను మీరు దయచేయండి అయ్యా. ఇంక ముందెన్నడు నాయన ఏ బలహీనత వెంటాడుకున్న మీరు సహాయమును దయచేయండి అయ్యా. కుటుంబం అంతటికి మీరే తోడై ఉండండి ప్రభువా. బలమైన నీ సమాధానము, సంతోషము నాయన ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించండి దేవా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఎవరు బలహీనలై ఉన్నారో తెలియదయ్యా, ఎవరు అనారోగ్యముతో ఉన్నారో తెలియదు నాయన, ఎవరు కృంగి ఉన్నారో తెలియదయ్యా. వారి హృదయాలను మీరు దర్శించండి అయ్యా. వారి శరీరాన్ని నీ రక్తంతో మీరు కడుగుము నాయన, నీకే స్తోత్రాలు ప్రభువా. ఒక నూతన ఆరోగ్యము దేవా ప్రతి బిడ్డ కలుగునుగాక నాయన, నీకే స్తోత్రాలయ్యా. ఒక నూతన క్షేమము దేవా ప్రతి కుటుంబానికి కలుగునుగాక నాయన, నీకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఎక్కల చోటును ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి అయ్యా, బలపరచండి దేవా. నీ ఆత్మ చేత నింపి నడిపించండి దేవా, నీకే స్తోత్రాలయ్యా. గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో మీరు దయచేయండి నాయన, జరిగించండి దేవా, నీకే స్తోత్రములయ్యా. ఈ క్రిస్మస్ దినాలన్నీ కూడా నాయన నీ పుట్టుక ప్రతి కుటుంబంలో ప్రతి హృదయంలో జరుగునుగాక నాయన, నీకే స్తోత్రాలయ్యా. సంవత్సరాలు గడుస్తూ ఉండగా మా గ్రామంలో నీ కార్యాన్ని నూతనపరచమని వేడుకుంటూ ఉన్నాము దేవా, నీకే స్తోత్రాలు. ఇది మా మధ్య నుంచిన సావుకులందరిని బట్టి నీకే స్తోత్రాలు. వారి ప్రార్థన, వారి దీవెన, వారి వాక్యము నాయన మా హృదయాల్లో మా గృహాల్లో నిలుచునుగాక దేవా, నీకే స్తోత్రాలయ్యా. నీవే ప్రత్యేకంగా నాయన రంగారావు గారి కుటుంబాన్ని ప్రభువా నీవే ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,